శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఇవాళ వారాహి నవరాత్రులు రెండో రోజు భాగంగా పూజలన్నీ పూర్తి చేసుకుని కొంచెం టిఫిన్ తిని లేట్ అయ్యాను. అయితే నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకుని ఆ లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ నిన్న మొన్న అంటే వీడియోలు బాగానే ఫాలో అవుతున్నారు. కొత్త వారు మళ్ళీ బాగా యాడ్ అవుతున్నారు. యాడ్ అవటం అంటే బిజినెస్ శారీస్ కొనుక్కోవటానికి. పాత వారందరూ పైకి వెళ్ళిపోయినా పాత వారందరూ పక్కకి వెళ్ళిపోయినా వేరే వేరే ఛానల్స్కి వెళ్ళారో ఎక్కువైపోయినాయి చీరలని ఊరుకున్నారో తెలియదు కానీ మొత్తానికి ఆగిపోయారు. పాతవారు చాలామంది ఆగిపోయారు. నెంబర్లు ఉన్నాయి కానీ నేను ఎవరిని బాగా అలవాటు ఉన్నవారిని తప్ప ఎవరిని డిస్టర్బ్ చేయను, ఫోన్ నెంబర్లు ఉన్నా కూడా. తర్వాత ఇవాళ ఇప్పుడు నేను కట్టుకున్న చీర వచ్చేసి ఖాదీ కాటన్. ఓకే, ఖాదీ కాటన్కి ఇలా రెడ్ బార్డరు ఏమంటారు సాటిన్ బార్డర్ టైపు వస్తే ప్లెయిన్ శారీ, ఇలా ప్లెయిన్ శారీ. ఓకే, నేను ఇలా హాఫ్ అండ్ హాఫ్ దీన్ని ప్రింట్ వేయించుకుని, ఇది బ్లౌజ్ అండి. ఇది రాసిలకు బ్లౌజ్ తీసుకుని బాడీకి మాత్రం అది పెట్టుకుని హ్యాండ్స్కి మాత్రం ఇది బ్లౌజ్ కూడా ఇచ్చాడు కాబట్టి ఇలాగా నేను డిజైన్ చేసుకున్నా. ఇలా బాగుంది కదా, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇప్పుడు మీరు కట్టుకుని చీర బాగుంది అంటే ఇది నేను 2 సార్లు వీడియో చేశానండి, ఎవరు అడగలేదు. కాకపోతే ప్రింట్ కాస్ట్ చీర కాస్ట్ ఖాదీ కాటన్ కదా, మరి రేట్ అవుతుంది. ఇలాంటి చీరలు కావాలంటే చేయించి ఇవ్వగలుగుతాను, టైం పడుతుంది కొంచెం, ఇప్పుడైతే అవ్వదు. అలానే రేట్లు అయితే తక్కువగా ఉండవు. ఓకే, సరే. ఇంక ఇవన్నీ ఇవాళ మంచి మంచి శారీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ మీకు చందేరి కంచి బోర్డర్తో ఇవన్నీ కొత్త చీరలండి, ఇంకా వీడియో చేయలేదు నేను. ఇది పళ్ళు వస్తుంది, మంచి కలర్స్ అన్ని దాచిపెట్టాను చాలా వరకు. ఇది బ్లౌజ్, ఇలా బ్లౌజ్ వచ్చింది. శారీ ఇది బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. ఓకే, ఇది పళ్ళు. స్క్రీన్ షాట్. బాగుంది కదా చీర. ఇది చందేరి శారీ అండి. చాలా అఫీషియల్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత మీకు ఎలా వాష్ చేసుకోవటం వస్తే అలా చేసుకోండి. అందులో ఇది ఒక కలర్ అండి. ఓకే, అదే చీరలో ఇది ఒక కలర్. ఇది కూడా బ్లౌజ్ అలాగే వస్తుంది. స్క్రీన్ షాట్. ఓకే, ఇది ఆర్గంజా చీర. పిల్లలకి ఎడపిల్లలకి బాగుంటుంది. ఇలాగా కుట్టు అంటే ఇలాగా ఏమంటారు దీన్ని, లేసు బార్డర్ వచ్చి ఇంగ్లీష్ కలర్ అండి. ఇలా ఉంటుంది చీర అంతా. ఇది ఆర్గంజా మెటీరియల్. ఈ చిన్న ప్రింటెడ్ది బ్లౌజ్ ఇచ్చారు. ఇది చిన్న లైన్స్, ఓన్లీ లైన్స్ మాత్రమే. శారీ అంతా ఇలా ఉంది. చాలా బాగుంది బ్లౌజ్. అదిగో హై నెక్, ఇప్పుడు నేను కుట్టించుకున్నట్టుగా కనుక ఇది హై నెక్ అండి. పూజ చేసుకున్నంతసేపు దీక్షా వస్త్రం రెడ్ది కట్టుకుని తర్వాత నైటీలతో ఉండకూడదని కనీసం చీరతోటే ఉందాం అన్నట్టుగా చీర కట్టుకున్నాను అనమాట. అలాగే ఇది సూపర్ నెట్ శారీ అండి. దీనికి బ్లౌజ్ ఉండదు. ఇవి బాగా అడుగుతున్నారు, భలే వెళ్తాయి ఈ చీరలు. నాకు చాలా వెళ్ళినాయి, చాలా చీరలు కొన్నాను, చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. ఇది ప్యూర్ అండి సూపర్ నెట్ చీర. బ్లౌజ్ ఉండదు. మనకి ఇందులో నచ్చిన కలర్ రూబీ ముక్క తీసుకుని బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. అదొకటి. ఇదొకటి. ఇది డిజిటల్ ప్రింట్ లాగా అలా ఆల్ ఓవర్ పొమ్మ వచ్చి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అలాగా బాగుంది. ఇదొకటి. ఓకే, ఇవి 2 సూపర్ నెట్లు. అలాగే ఈ చీరలు చాలా చూపిస్తున్నాను కదా, ఇంకా ఇవి మళ్ళీ అంటే రీస్టాక్ అవుతూనే ఉంటాయి. ఒకసారి వాళ్ళకి అలవాటు పడ్డాక వాళ్ళు ఫొటోస్ పెట్టి ఏ చీరలు వాంటింగ్ ఉందో అడుగుతూ ఉంటారనమాట. నాకు ఏదేదైతే బాగున్నాయో అవి మళ్ళీ ఆర్డర్ పెడతా ఉంటాను. ఇది బ్లౌజు. ఈ శారీస్ అయితే బాగున్నాయి, రెగ్యులర్ వేర్గా కట్టుకోవడానికి బాగుంటాయి. వాషబుల్ ఐటము. ఫస్ట్ టైం మాత్రం ఎవరైనా ఫస్ట్ డైవర్స్ చేయించుకుంటే చీర పాడవదండి. అదొక చీర. అలాగే ఇవి కూడా చాలా రీస్టాక్ చేస్తున్నాను. ఇది చందేరి శారీ, చిన్న బార్డర్తో సిల్వర్ బార్డర్తో. ఇలాగే బ్లౌజ్ మాత్రం ఈ రెడ్ లైన్స్, ఓన్లీ ప్లెయిన్ లైన్స్ వస్తాయి. చూపించకపోతే మళ్ళీ చూపించలేదు అంటారు. ఇదిగోండి, ఇది బ్లౌజు, ఇది బ్లౌజు.
లైన్స్ ప్లెయినే బ్లౌజ్ వచ్చింది. బాగుంది చీర. ఇది చందేరి అండి. ఓకే, అలాగే సూపర్ నెట్లో ఇదొక కలర్ అండి. ఇలా పైన కింద కూడా వచ్చింది ఫ్లవర్. ఇది పైన, ఇది అడుగుని. ఇవి ఈ శారీస్ మాత్రం సూపర్ నెట్లో చాలా బాగున్నాయి చీరలు. బ్లౌజ్ను వేరే కొనుక్కోవాలి మనం. ఇది ఒకటండి. ఇందులో నేను వంగపూ రంగు చీర నేను ఉంచుకున్నాను, ఇంకా బ్లౌజ్కి ఇవ్వలేదు, ఇవ్వాలి. ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి చీరలు, మరీ తక్కువ రేట్లు కదే. అలాగే ఇది టిష్యూ లెనినండి, కొత్తగా వచ్చింది శారీ మెటీరియల్. ఇలాగా ఫ్లవర్కి అవుట్లైన్ వర్క్ శారీ. ఇలా ఉంటుంది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇలాగా ఓన్లీ చేతికి మాత్రం ఇలా బార్డర్ వచ్చింది. ఇలా శారీ ఇలా చాలా బాగుంది చీర. ఇవి గుచ్చుకోవండి, ఎన్ని కొనుక్కున్నా ఎన్ని కట్టుకున్నా వెరీ వెరీ హ్యాపీ చీరలు అనమాట ఇవి. అసలు లైటింగ్ పడట్లేదు ఫేస్కి, డార్క్గా కనిపిస్తున్నానే, నల్లగా. అంటే బయట మబ్బుగా ఉంది, ఎండలేదు, దానికోసం అనుకుంటా. అలాగే ఇది కూడా చందేరి శారీ. ఈ భలే ఉంటుంది ఇది చీర. ఇక ఈ బార్డర్ బాగుంటుంది బ్రైట్గా. ఇది ప్లెయిన్ గ్రే కలర్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. బాగుంటాయండి చీరలు, కట్టుకుంటే చాలా బాగుంటాయి. చందేరి. అలాగే ఇది సెమీ టస్సర్లో ఇలా గోల్డ్ బార్డర్తో మంచి బ్లూ కాదు గ్రే కాదు అన్నట్టుగా ఉంది చీర. ఇది పౌటంచు. ఈ చిన్న చిన్న చుక్కలు బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. బాగుంది. ఇదో చీరండి, అది చందేరి. ఇది కోటా చీర అండి, డిజిటల్ ప్రింట్ కోటా. ఇలా ఉంటుంది పళ్ళు అంతా. ఈ చిన్న బుటీ బ్లౌజ్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ. ఇది బాగుంది చీర, అలా ఉంటుంది అన్నమాట. ఇది కూడా అందులో కలర్. ఓ అదిరిపోయినాయి ఈ చీరలో. ఒకటి తీస్తాను, ఒకటి పెద్ద పెద్ద పువ్వులు వచ్చింది. పెద్ద పువ్వులు వస్తే కొనేస్తుంది కదా పద్మ గారు. ఇది ఒకటి. ఇది పళ్ళు. ఈ చిన్న పువ్వులు బ్లౌజు. ఇది శారీ, ఇది బ్లౌజు. ఇవి కోటా చీరలండి. అంటే కోటా అంటే ప్యూర్ కోటా అంటే గడి బాగుంటుంది, అలా మన్నుతాయి కూడా. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇచ్చుకోండి. ఇదిగో నా అదే పువ్వులు పిచ్చిదాను కదా ఆల్ ఓవర్. చాలా చాలా రోజులైంది ఇలాంటి చీర కట్టి ఆల్ ఓవర్. ఈ చిన్న పువ్వులు బ్లౌజ్ ఇచ్చారు, పెద్ద పువ్వులు చీర అంతా ఇచ్చారు అన్నమాట. ఇలా బార్డర్లు వచ్చి ఇవి ఏ వయసు వారైనా కట్టుకోవచ్చండి. తేలిగ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అందులో ఇదొక కలర్ సేమ్ అందులోనే. ఇవి 2000 3000 మధ్యలో ఉంటాయండి ఈ చీరలో. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అన్ని పట్టు చీరలు ఏం చేసుకుంటాం, రోజు పట్టు చీర కట్టుకోలేం కదా. 2000కి 3000కి వచ్చేస్తుందని బాగోదండి. రోజు పట్టు చీర కట్టుకున్నా బాగోదు. ఇలాంటి ఫ్యాన్సీ చీరలు బాగుంటాయి, అకేషనల్గా పట్టు చీరలు బాగుంటాయి. ఇది ఇలాగ పళ్ళు, చిన్ని ఫ్లవర్ బ్లౌజు. ఈ చిన్నది, ఈ చిన్న ఫ్లవర్ బ్లౌజ్. భలే ఉందే చీర. పీచ్ కలర్ అండి ఇదో చీర. అలాగే ఇవి
సెమీ టస్సర్. ఇవి 9,000 10,000 టస్సర్ చీరలో కూడా ఇవే ప్రింట్స్ అండి. ఇవే ప్రింట్లు వస్తున్నాయి. అదిగోండి పళ్ళు. ఇది చిన్న మొగ్గ బ్లౌజు. శారీ అంతా ఇలా సెమీ టస్సర్. మీరు రఫ్ అండ్ అప్ వాడుకోవచ్చండి. ఒకసారి మాత్రం డ్రై వాష్కి ఇచ్చేసి చాలా బాగా వాడుకోవచ్చు. బాగుంటాయి. అదొకటి. పెద్ద పెద్ద చీరలు ఉంటాయి చూసారా, చాలా ప్యూర్ టస్సర్ చీరలు ఆ స్టైల్లో ఇచ్చారు. ఇది కూడా అంతే. ఇది పళ్ళు, ఈ చిన్న పువ్వు బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంది. ఇది బార్డరు, శారీలో బుటీస్ ఇలా ఉంటాయి. బాగుంది కదా. స్క్రీన్ షాట్ ఇలా. ఓకే, ఇవి చందేరి. తర్వాత ఈ చీరలు అయితే మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఇది ఇలా ఉంటుంది కింద పైన. ఇది పై బార్డరు, ఇది అడుగు బార్డరు, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఓవరాల్గా శారీ అంతా ఇలా ఉంది. ఇవి చాలా బాగున్నాయండి చీరలు. మన్నికి బాగుంటుంది. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్కి ఇచ్చేస్తే ఇందులో బోల్డ్ డిజైన్స్ వేరుగా బోల్డ్ ఐటమ్ ఉందండి. బాగా నచ్చేసింది నాకు బాగా. ఇది ఒకటండి ఇలా లైట్ కలర్. దీనికి ఇది పళ్ళు, ఈ గ్రీన్దే బ్లౌజు ఇలా బూటీస్తో. ఎంత బాగుంది చూసారా చీర. ఇది చాలా అఫీషియల్గా ఉంటాయండి. అదొకటి. అలాగే క్రాస్ డిజైన్లో ఇలా క్రాస్ మొత్తం ఓవరాల్గా అంత బ్యాక్గ్రౌండ్ మాత్రం క్రీమ్ కలరే వస్తాయి ఇవి. ఇది పళ్ళు, అక్కడక్కడ గోల్డ్ బుట్టి కూడా వచ్చిందండి. ఒక థ్రెడ్ వీవింగ్, గోల్డ్ బుట్టి. ఇది బ్లౌజ్ వచ్చింది. ఓకే, శారీ ఇలా ఉంటుంది. ఈ చీరలు మాత్రం చాలా బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. అలాగే అందులోనే ఇదినా అదే ఇందులో బ్లూ ఉంచుకున్నానండి, వెళ్ళిపోయింది. ఇది సింపుల్గా ఇది ఉంచుకుంటాను అనమాట. అనుకుంటాను ఉంచరు నాదంటే. ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ప్యూర్ ఖాదీ చీరల్లో కూడా ఇదే డిజైన్స్లో వచ్చినాయండి. భలే ఉన్నాయి చీరలు. అలాగే ఇది చీర ఇలా బుటీస్ వచ్చి కింద పైన ఈ బార్డర్తో పళ్ళు. ఇది పళ్ళు, సేమ్ అదే కలర్. బ్లౌజ్ తిరిగేసి ఉంది బ్లౌజు. ఇది బ్లౌజు, చేతికి ఇలా బార్డర్. ఇవి చాలా కాస్ట్లీ చీరలు కట్టుకున్న ఇదిగా ఉంటుంది. చాలా బాగుంటాయి. ఇది ఒకటి. అన్ని బ్యాక్గ్రౌండ్ అంతా మాత్రం క్రీమ్ కలరే వస్తుందండి, మరీ కాదు. ఇందాక ఒకటి చూపించాను ఇలా క్రాస్ డిజైన్లో. ఇది ఒక కలర్, అదొక కలర్, అది గ్రీన్ అనుకుంటా. ఇది ఇలా రస్ట్ కలర్. బాగుంది కదా చీర. ఇవి నాకు తెగ నచ్చేసినాయండి చీరలు. ఎవరో కావాలన్నారు చాలా చీరలు. దానికోసం ఇవాళ ఒక మోడల్కి ఒకటి ఇక్కడికి నేను వీడియో చేశాను. ఇది బార్డరు. దీంట్లో కూడా 2-3 కలర్స్ ఉంటాయి. శారీ అంతా ఇలా ఉంటాయి కప్స్ లాగా. కప్స్ అలాగా. ఇది పళ్ళు, భలే ఉంది కదా చీర. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఎవరో బిర్యానీ చేసుకుంటున్నారండి. మంచి వాసన వచ్చేస్తుంది. ఇది అంతవరకు ఆ చీరలు. తర్వాత ఇది ప్యూర్ కోటా చీరకి మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇవి బాగా వెళ్తున్నాయి. ఇవి కూడా మళ్ళీ ఒక 1/2 డజన్ చీరలు వచ్చినాయండి కావాలన్నారని. ఇది బార్డరు. ప్లెయిన్ బ్లౌజ్కి ఓన్లీ డాట్స్ అంతే, చుక్కలు. డాట్లు అంటే డాటర్స్ కాదు, చుక్కలో బ్లౌజు. అదిగోండి అలా చుక్కలు ఉంటాయి. పౌట్ వరకునేమో ఫుల్ వర్క్ వచ్చి మిగిలిందంతా ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. పీచ్ కలర్. ఇదొక కలర్. ఇందులో ఒక గంధం కలర్. ఆ ప్రింట్ ఏమో ఆల్ ఓవర్ ఇచ్చాడు. ఇదేమో అక్కడక్కడ మొగ్గలు వచ్చింది. ఈ చీరలో మిస్ అయ్యామంటే కష్టమే, అంత బాగుంటాయి అనమాట. ఇది ఒకటి కట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి చిన్న చుక్కలు బ్లౌజ్కి వచ్చినాయి అనమాట. ఓకే, ఇది కోటా చీరలు. అవి
అలాగే ఇది కూడా ఇప్పుడు చూపించాను కదా చందేరి అని, అందులో చందేరి అండి. ఈ చీరలో మన్నికి బాగుంటాయి, రేటు కూడా మరీ కాదు, రీజనబుల్ రేట్లో ఉంది. ఇది బ్లౌజు. నచ్చితే కొనుక్కోండి, లేదంటే పర్వాలేదు. ఓకేనా? ఇది ఒకటి. అది చందేరి శారీ. ఇవి నేను ఆల్రెడీ ఇందులో ఇక్కడ బార్డర్ కలర్ బ్రౌన్ ఇచ్చాను, వైలెట్ కలర్ ఇచ్చాను, ఇది మెరూన్. ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయినాయండి కొన్ని చీరలు. ఇది బాగానే అడుగుతున్నారు ఈ చీరలు. ఇది పౌటన్స్ వస్తుంది, సేమ్ అదే. ఈ బట్ట మాత్రం అదొక రకమైన వాసన వస్తుంది ఫస్ట్ ఒక వాష్కి వెళ్ళే వరకు. ఇది బ్లౌజ్ అండి, ఇది పళ్ళు అండి. శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి. ఇది కుచ్చిళ్ళలో ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది. కుచ్చిళ్ళలో ఇలా ఉంటుంది. ఇది పౌడర్ బాగుంది. ఇది బ్లౌజ్ అండి. కట్చింగ్లో కొంచెం మాత్రం ఇంకో కొమ్మ వేసింటే బాగుండు, వేయలేదు బ్లౌజు. అది కొమ్మ అలా ఫస్ట్లో కట్చింగ్లో వర్క్ కొమ్మ వదిలి కొమ్మ చేశాడు. చాలా బాగుంది చీర. నచ్చితే అలా ఓపెన్ అయిపోతుంది నాకు తెలియకుండానే. ఇందులో కూడా చాలా కలర్స్ మళ్ళీ రీస్టాక్ అయినాయి. ఏంటంటే సెమీ టసరు కలంకారీ ప్రింట్లు వచ్చి ఇలా బార్డరు, అంటే ఇవి రిచ్గా ఉంటాయండి చీరలు, కాస్ట్లీగా ఉంటాయి. బార్డర్ మిషన్ ఎంబ్రాయిడరీతో వచ్చి ఇవి కూడా సెమీ టసర్. నాకు కొంచెం టసర్ అనేటప్పటికి ఇష్టం చీరలో. కాస్ట్లీ అయినా ఇవి అయినా చాలా ఇష్టం. ఇందులో బ్లాక్, బ్లూ, మెరూను కలర్స్ అలా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మీకు ఈ ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా సెమీ టస్సర్. బాగుంది కదా? ఇది కూడా సెమీ టసరే, ఆల్ ఓవర్ ఇలా పువ్వులు వస్తాయి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇది కూడా సెమీ టసరే, ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా సెమీ టసరే, ప్లెయినే బ్లౌజ్ వస్తుంది. ఆల్ ఓవర్ ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా నాకు ఈ బాతిక్ ప్రింట్లు నచ్చేసి కొన్నానండి. చీరలు బాగుంటాయి. ఇది బ్లౌజు. ఇది బ్లౌజేనా? ఎస్, బ్లౌజు. ఇది కొంచెం పళ్ళు. ఓవరాల్గా శారీ అంతా ఇది పళ్ళు కదా, ఇట్లా ఉంటుంది చీర అంతా. ఇలా అలా ఉంటాయి పువ్వులు. బాగుంది. బ్లౌజ్ ఏమో ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఇట్లా, చాలా బాగుంది. ఇవి సెమీ టస్సర్ చీరలు అండి. ఇది కూడా అంతే. దీనికి బ్లౌజ్ బ్లూ ఇచ్చింటే బాగుండు, బ్లూ ఇవ్వకుండా మామూలుగానే హ్యాండ్కి బార్డర్, ఎవరికి రన్నింగ్లోనే బార్డర్ ఇచ్చేసారు చేతికి. ఇలా చీర అంతా మాత్రం ఇలా ఉంటుంది. ఇది కూడా సెమీ టసరే. ఇవి కూడా చాలా బాగుంటున్నాయి చీరలు. ఇది పళ్ళు వచ్చింది. ఇవి కూడా చాలా కొన్నానండి. కొన్ని చీరలు చాలా కొంటున్నాను, కొన్ని ఏమో రీస్టాక్ అవుతున్నాయి. ఇది బ్లౌజు. అదిరిపోయింది కదా. ఇది శారీ. ఇది అక్కడ సేమ్ కలర్ కనిపిస్తుందండి, బాగుంది. సెమీ టసరు. ఇప్పుడు చూపించిన దాంట్లోనే ఫ్లవర్ వేరు కొంచెం. ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇవి చీరలు, బాగుంటాయి. 2500, 3500 మధ్యలో ఉన్నాయి ఆ చీరలు. ఓకే, అలాగే ఇవి కూడా సెమీ టసరు. ఇవి ప్యూర్ క్రేప్లా ఉన్నాయండి ఈ చీరలు అయితే. ఇది ఇందులోనే ప్లెయిన్ కలరు బ్లౌజ్ వస్తుంది. ఇది ప్యూర్ టసర్ శారీ అనమాట. ప్యూర్ టసర్ శారీ మోడలే.
ఇదిగోండి ఇది బ్లౌజు బ్రౌన్ కలర్. శారీ అంతా ఇలా ఉంటుంది. బాగుందే. ఇది స్క్రీన్ షాట్. అందులో ఇలాగనమాట. ఇది బార్డరు. మెత్తగా చీరలు చాలా బాగున్నాయి, గుచ్చుకోవట్లేదు. సెమీ అంటే ఏమన్నా గుచ్చుకుంటాయి అనుకుంటాం. ఇది పళ్ళు, ఇది పౌటంచు, ఇది బ్లౌజ్ అండి. శారీ అంతా ఇలా ఉంటుంది డిజిటల్ ప్రింట్తో. ఓకే, అదిరిపోయిందే. ఇది కూడా ప్యూరు చీరలాగా, ప్యూర్ టసర్ చీరలాగే ఉంటుంది. ఇది ఒకటండి. అలాగే ఇవి చినియా క్రేపా ఏదోనంట, డోలా సిల్క్ ఏదో పేరు చెప్పాడు. ఇవి నాకు కాంతా వరకు వచ్చి బాగున్నాయి అనేసి ఆల్ ఓవర్ ఇలాగా. ఇది పళ్ళు, ఈ చిన్న ఈ గోల్డ్ బుట్టి బ్లౌజు, శారీ మాత్రం ఎంత అందం అంటే ఇదిగోండి. ఇవి చాలా అంటే కంచి బార్డర్ లాగా ఇలా బార్డర్ వచ్చి చాలా బాగుంది. అలా ఉందన్నమాట. ఈ చీరలు తెగ నచ్చేసినాయండి నాకు. క్రేప్ మెటీరియల్, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా కనిపిస్తాము. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బాగుంది కదా, అంతా ఇంగ్లీష్ కలర్, పేస్టల్ కలర్ ఏదో అంటారే అలాగనమాట. ఇది పై బార్డర్, చిన్న బార్డర్. శారీ అంతా వచ్చి ఇలా ఉంటుంది. ఈ చీరలు లైట్గా ఉంటాయి, కొన్ని డార్క్గా కూడా ఉంటాయండి. ఆ చీర దాంట్లో కొంచెం నేను లైట్ రంగుల కంటే కూడా ఎక్కువ లైట్ రంగులు కొన్నాను కదా, నేను ముదర రంగుకి వెళ్ళాను. ఇది ఒకటి. ఇవి కొంచెం కాస్ట్ ఉన్నాయండి. ఇది బ్లౌజ్ చూస్తాను. ఇదిగోండి బ్లౌజ్ వచ్చి ఇలాగా బార్డర్ వచ్చి ఇలా చుక్క. శారీ అంతా మాత్రం ఇలా ఉంటుంది. ఇది కొత్త వెరైటీ అండి, అసలు ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం నేను ఈ చీరలు ఇవ్వటం. డోలా సిల్క్, చినియా క్రేపు ఏదో చెప్తున్నారు ఇట్ల పేర్లు. ఏదేమైనా క్రేప్ మెటీరియల్లా ఉంది, స్మూత్గా ఉంది. బట్ట బరువు లేదు, చాలా ఫినిషింగ్ బాగుంది, వర్క్ బాగుంది. ఇదిగో ఫేవరెట్ కలర్ ఇది. నాకు తెలిసి మా ఉష వచ్చేస్తుంది ఈరోజు పరుగులెట్టుకుంటా. ఉషకి నలుపు చీర ఇష్టం. ఇదిగోండి, దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా బుట్టి. ఓకే, చీర చాలా అద్భుతం. ఇట్లా బాగుంది కదా. మెటీరియల్ వచ్చేసి క్రేప్ కానీ, అదే డోలా సిల్క్ కానీ, చినియా క్రేప్ కానీ ఏదో పేర్లు ఉన్నాయండి వీటికి. మొత్తాన్ని మెటీరియల్ అయితే క్రేప్ మెటీరియల్ అండి. ఇది శారీ అదిరిపోయింది కదా. ఈ బుట్టి వచ్చింది చూసారా గోల్డ్ది, అది బ్లౌజు. ఇది బ్లౌజు. ఇంకా తర్వాత వస్తే ఇవి కూడా సెమీ టస్సర్ శారీస్. ఇది ఇలా ఉంటుంది చీరంతా, ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్. ఇది బార్డరు. బ్లౌజ్ వచ్చేసి ఇలా మన గోల్డ్ కలర్లో ఇలా వీవింగ్లో ఫ్లవర్తో ఇలా ఉంటుంది. ఇవి చాలా అఫీషియల్ శారీస్ అండి, భలే ఉంది. ఈ చీర కూడా సెమీ టస్సర్. ఇందులో నేరేడు పండు కలర్, అంటే బ్లూ అనుకోండి. ఇదో చీర. ఇప్పుడు దానికి చూపించిన బ్లౌజులు అంటే దీనికి కూడా బ్లౌజు. ఓకే, అలాగే ఇది కూడా సెమీ టస్సర్లో. ఇది బార్డర్లో ఇలా కట్ వర్క్ వచ్చింది, కటింగ్ ఇలా కటింగ్ వచ్చింది. శారీ అంతా అలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూద్దామే. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు. ప్లెయిన్ బ్లౌజ్ కాదు, ప్రింటెడ్ బ్లౌజ్. ఇదిగోండి, ఇది బ్లౌజ్. ఓకే, శారీ బాగుంది, సెమీ టస్సర్.
అలాగే ఇది సూపర్ నెట్ శారీ అండి, సూపర్ నెట్. ఇలాగ వర్క్. ఇది పళ్ళు. ఈ చిన్న క్రేప్ మెటీరియల్ లాంటిది బ్లౌజు. శారీ అంతా ఇలా వర్క్ వస్తుంది. ఇలా వర్క్ వస్తాయండి, కొమ్మలు వస్తాయి. నేను వయసులో ఉన్నప్పుడేమో ఇంత పెద్ద పెద్ద చీరలు ఇంత బిజినెస్లోకి లేను. ఉండింటేనా తెగ కట్టేసి తెగ షో చేసేద్దు చీరలన్నీ. ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయాక ఈ షోక్ చీరలన్నీ వచ్చినాయండి. కట్టుకోవడానికి లేదు, కట్టుకుంటే హ్యాండ్లూమే లేకపోతే పట్టు. ఇలాంటి చీరలు ఫ్యాన్సీ నా ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి లేదు. బొండుదాన్ని అయిపోయి బొండు గల. ఇది ఇది ఇలా బార్డర్ వచ్చి, ఇది సూపర్ నెట్ అండి. టిష్యూ సూపర్ నెట్ అని చాలా కాస్ట్లీ చీర. ఇదే తక్కువ రేట్ కాదు. ఓకే, ఇది ప్యూర్ ఖాదీ లెనిన్ అండి, ప్యూర్ అనమాట. ఇంకా ఇలాగా ప్రింట్, దానికి ప్రింట్కి ఫ్లవర్కి కాంతా వర్క్ శారీ అంతా. ఓకే, ఇది ఇలా డిజిటల్ పళ్ళుకి ఇలా డాగిల్స్ ఇచ్చాడు, ఏమంటారు అట్లని. బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న డిజైన్. నేనైతే ఆ బ్లౌజ్కి వెళ్ళండి. ఇందులో వచ్చిన కలర్ ఏదన్నా గ్రీన్ బ్లౌజ్ కానీ పీచ్ కలర్ బ్లౌజ్ కానీ పెట్టుకుని ఇలా పిల్స్ పెట్టించుకుని బ్లౌజ్ కుట్టించుకుంటే అదిరిపోతుంది అనమాట. ఇదో చీర. అలాగే నేను టైలర్ గారికి ఇచ్చానండి, సేమ్ ఇదే చీర కుట్టించుకోవడానికి టైలర్కి ఇచ్చాను బ్లౌజ్కి. రేపు తొలేకాదశి రోజు కడదామని. మీకు వీడియో చెప్తాను కదా, నిజమో కాదో చూసేద్దరు కానీ. ఓకే, ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ కూడా ఈపుకి వర్క్, అలా హ్యాండ్స్కి వర్క్, ఈప్ అంతా కూడా అలా వర్క్ వస్తుందండి. బ్యాక్ నెక్ మీద అంతా ఏ ఫ్లవర్ వస్తుంది. ఓకే, శారీ అంతా ఏమవుతుందంటే ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. బాగుంది కదా చీర. సేమ్ చీర నేను బ్లౌజ్కి ఇచ్చాను, కుట్టడానికి ఇచ్చాను. మనం అదే వద్దు అనుకుంటే బార్డర్ కలర్ చీర కూడా రెడ్కి ప్లెయిన్కి వెళ్ళొచ్చు. అలా వెళ్ళినా కూడా బాగుంటుంది. ఇది ఒక కలర్, అందులోనే అది గ్రీన్ షేడ్ కదా, ఇది ఈ షేడ్. బ్లౌజ్కి వీప్ మీద డిజైన్ వస్తుందండి. ఇదిగో ఇలా, అదిగోండి వీప్ అంతా. ఇది చేతులు. నచ్చేసింది కదా, ఇదో చీర. అలాగే ఇది కూడా ఇవాళ ఇద్దాం బ్లౌజ్ కానీ తీసుకున్నాను బయటికి. ఇందులో రెడ్, ఎల్లో, ఇంకో కలరు అమ్మేశాను. ఇది నేను పెట్టుకున్నానండి. ఈ కలర్ నాకు బాగా సూట్ అవుతుందని. ఇది ప్లెయినే బ్లౌజు. ఇవి చాలా కాస్ట్ అనమాట. అంటే పెద్ద కంచిపట్టు చీర వచ్చేస్తుంది దగ్గరగా, అదే ఒక మాదిరిగా గద్వాల్ చీర వచ్చేస్తుంది, అంత రేట్లు. ఇదిగోండి శారీ అంతా ఇలా కొమ్మ. ఈ చీర అదే 3 చీరలు ఉన్నాయి ఇందులో ఇవాళ నేను కుట్టించుకునే చీరలు. ఇది కూడా నాదండి, ప్యూర్ లెనిన్ అండి. ఇలాగా వచ్చి ఇలా ఇంగ్లీష్ కలర్ లెనిన్. అంటే దీన్ని ఏదో మెటీరియల్ అన్నాడని గుర్తు రావట్లేదు నాకు. ఇది పళ్ళు. ఇది బ్లౌజు. జూట్ లెనిన్ అండి, జూట్ లెనినే, పట్టు టైపు మెటీరియల్ లా ఉంటుంది. అద్భుతం అనమాట. ఇది శారీ. ఓకే, ఎలా ఉంటుంది ఇంగ్లీష్ కలర్. చాలా కాస్ట్లీ అండి, తక్కువ రేట్లు కాదు ఇవి. ఇంచుమించుగా 10,000 వరకు ఉంటుందండి. ఎందుకు అంటే ఇది లేసు మెటీరియల్ అలాంటిది. ఇది ఫ్యాన్సీ అంటే ఇలాగే ఉంటాయండి. ఏదో మామూలు పట్లు అయితే తక్కువకి వచ్చేస్తున్నాయి కానండి, ఫ్యాన్సీలు రావండి. ఈ మెటీరియల్ని బట్టి రేట్ ఉంటుందండి. జూట్ కానీ, ఖాదీ టసర్లు కానీ, టిష్యూ లెనిన్లు కానీ రేట్లు ఉంటాయి. ఓకే, ఇది పద్మ గారిదే చీర. ఈ బ్లౌజ్ ఇచ్చాడు కానీ నేను ఈ బ్లౌజ్కి వెళ్ళకుండా నేను ఈ పీచ్ కలర్ అంటే హ్యాండ్కి ఇది వేయించుకోవచ్చు లేసు. నేను ఈ లైట్ ఈ గ్రీన్ పెట్టుకుంటానండి బ్లౌజు. చేతికి మాత్రం ఇదే
బ్లౌజు హ్యాండ్స్కి వేసుకుని బాడీకి మాత్రం గ్రీన్ పెట్టుకుని డిజైనర్ వేర్గా కుట్టించుకుంటాను ఈ సారీ బ్లౌజు. ఇది నా అదే ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కనుక కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి నేను తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః.